కేబుల్ ఆపరేటర్లపై విపరీతమైన దాడి ప్రభుత్వం చేస్తున్నది. పోల్స్ పై ఉన్న వైర్స్ అన్ని తొలగించి వాళ్ళకి తీవ్ర నష్టం చేస్తున్నారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 5 లక్షల మంది ఆధారపడిన ఈ కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వ దౌర్జన్యం కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డి కుటుంబము ఒక ప్రైవేట్ సంస్థకు అమ్ముడు పోయి మరి వాళ్ళ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏం చేద్దామనుకుర్రో మరి ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని నాశనం చేసి మరి వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించాలి అని చెప్పి మరి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. మరి దీనిపై తీవ్రంగా ఫ్యాకో ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరా పార్క్లో ధర్నా జరుగుతుంది. బీజేపీ పార్టీ ఈ ధర్నాకి కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటుంది. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా బీజేపీ పార్టీ దీన్ని ఇట్లాంటి పనులను సహించదు. ప్రజలకు చేరువయ్యే పని చేయాలి రేవంత్ రెడ్డి. ఇట్లాంటి పనులు చేస్తే పవర్ కట్ వైర్ కట్ చేస్తే నీ తోక కట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వ పెద్దలకు నమస్కారం. మీరు చేస్తున్న పని మీ ప్రభుత్వానికే నష్టం, అది మీకు అర్థమవుతుందో లేదో. మీరు చేస్తున్న పని వల్ల మీ ప్రభుత్వం బదలామవుతుంది. అది మీకు ఎవరు చెప్పి ఈ పని చేస్తారో తెలియదు. మీరు చేసే పని వల్ల మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది పబ్లిక్లో చాలా రాంగ్గా వెళ్తుంది. ఇప్పటికే మీరు హైడ్రా అనేది ఇంట్రడ్యూస్ చేసి దాంతో చాలా బదలామయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఇంకా బదలామవుతున్నారు. మీరు చేసే పని వల్ల ఒక కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీస్ డౌన్ అవుతున్నారు. కార్పొరేట్ ఎంప్లాయీస్కి వర్క్ లేకుండా పోతుంది, బ్యాంక్స్కి వర్క్ లేకుండా పోతుంది, మన స్టూడెంట్స్కి వర్క్ లేకుండా పోతుంది. వందల మందికి రోడ్లపైన ఉన్నారు. మీరు చేసే కట్ చేసే కేబుల్ ఒక్కొక్కరి బ్లడ్తో తయారైన కేబుల్ అవి. మీరు వాటిని నిర్మానుష్యంగా కట్ చేస్తున్నారు. దానివల్ల ఇంట్లోకి డబ్బులు అల్మార్లకించి తీసుకొచ్చి అప్పులకి తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మీకు దాని కష్టం అనేది మీకు తెలియకుండానే కట్ చేసేస్తున్నారు. ఇవాళ మీరు ప్రభుత్వం ఏలుతున్నాం కదా అని చెప్పి దురహంకారంతో చేయకండి. దానివల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ప్రజలలో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. మీకు అర్థమైతలేదు. కాబట్టి నా తరఫున మీకు ఏం విన్నపం చేస్తున్నా అంటే మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన విధానంలో వెళ్ళండి. ఇక్కడ డక్టింగ్ లేదు మన తెలంగాణలో. మనకు ఇంటర్నెట్ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ ప్రతి ఇంటికి కావాలంటే ప్రతి ఇంటికి కేబుల్ వేయాలి. ఆ కేబుల్ అనేది రోడ్ పైన వెళ్తుంది. దానివల్ల మనం కంపల్సరీ అదే వేళ వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇంకా వేరే వే ఏముందని అనుకుంటున్నారు మీరు? దాన్ని మేమేదో కేబుల్ ఆపరేటర్స్ కావాలని మీ ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్నే వాడుకొని మేము బతుకుదామని అనుకోవట్లేదు. వేరే విధానం ఇంకేదైనా ఉంటే దాని వల్ల వెళ్ళటో వేరే విధానం లేదండి ఇక్కడ. అప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. డక్టింగ్ అన్న ఏర్పాటు చేయండి. పోల్స్ పై నుంచి అన్న ఒక వే చూపించండి. దానివల్ల మనకు ఎంతో లాభం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రజలకు కూడా ఎంతో లాభం. ఇది డిజిటల్ ఇండియా. ఇది హైదరాబాద్ అనేది హబ్ ఆఫ్ ఇండియా. హబ్ మన సాఫ్ట్వేర్కి హబ్. ఇది ఎంతో పేరున్న హైదరాబాద్. దీన్ని మీరు సర్వనాశనం చేయకండి. ఇప్పుడే దీనివల్లనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఎంప్లాయీ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి జాబ్ తీసుకొని ఇక్కడ నుంచి వర్క్ చేస్తుంటే సడన్గా నెట్ ఖరాబ్ అయ్యేసరికి అతనికి ఉద్యోగం వస్తే అక్కడ వర్క్ చేయమంటున్నారు, లేకపోతే ఉద్యోగం వదిలేయమని అంటున్నారు. ఇది పరిస్థితి, మీరు గుర్తుంచుకోండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, మీరు తీసుకునే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఉండాలి. ఏదో రోడ్ సైడ్ వాళ్ళు చేసిన నిర్ణయంగా ఉండకండి. ఎందుకంటే అది దీనివల్ల మీ ప్రభుత్వమే నష్టపోతుంది, మీ ప్రభుత్వమే బదలమవుతుంది. మీకు ఆ విషయం అర్థమైతే లేదు. కాబట్టి దయచేసి మేము మీకేం ఎగనెస్ట్ కాదండి, ప్రభుత్వానికి ఏం ఎగనెస్ట్ కాదు. మేము ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తున్నాం. దీనికి ఒక వే చూపించిన తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వే లేదు. ఇప్పుడు వే లేనప్పుడు ఇదే వేలో నడవాలి. ఇంటర్నెట్ లేకుంటే నడవదు. కేబుల్ రోడ్ పైన వైర్ మీద పోతే నడుస్తుంది, కానీ ఇంటర్నెట్ లేకుంటే నడవదు. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉన్నాం. మనం అందరము నది మధ్యలో చెరువు మధ్యలో ఉన్నట్టు ఉన్నాము. కాబట్టి దీనికి ఒక వే సొల్యూషన్ వచ్చిన తర్వాత మీరు చేయండి. థ్యాంక్ యూ అండి. ఏం లేదు, ఇప్పుడు మా వైర్లు మీరు కట్ చేస్తున్నారు. మా వైర్లు ఎందుకు కట్ చేస్తారు? కార్పొరేట్ సంస్థల వైర్లు కూడా ఉన్నాయి, అవి కూడా పబ్లిక్ ఇబ్బందే జరుగుతుంది. వాటిని కూడా కట్ చేయండి. వారికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు మరి
అర్బన్ ఏరియా రూరల్ ఏరియా మొత్తం వైర్ కటింగ్ కేబుల్ టీవీ వైర్లు కటింగ్ చేయడం వల్ల ఈరోజు ఇందిరా పార్కులో మా సమస్యలు వెల్లువిచ్చడానికి ధర్నా చౌక్ వద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గత 20-30 సంవత్సరాలుగా మేము మా శ్రమటోర్చి మా రక్తాన్ని బిందుగా ఏడ్చి వైర్లు కట్టించి మేము ఈ బిజినెస్లో ఉండి మరి అప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పటి వరకు అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కానివ్వండి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, తర్వాత వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ కానివ్వండి, మా సమస్యలను సానుకూలంగా స్పందించి ఎప్పుడూ ఇలాంటి నిర్దాక్ష్యమైన కఠినమైన చర్యలు తీసుకోలేదు. మా వెన్నంటే ఉండి మా సమస్యలను అర్థం చేసుకొని మా వెన్నంటే ఉన్నటువంటి అప్పుడు గవర్నమెంట్లు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని చర్చలకు పిలవకుండా దానికి సొల్యూషన్ ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అసంబద్ధమైన చర్య. మీకు ఆ స్తంభాలకు కనిపించే 20 వైర్లు మీకు కనిపిస్తున్నాయి, కానీ ఆ 20 వైర్ల వెనకాల 30 సంవత్సరాల మా జీవితం మీకు కనిపిస్తలేదు. 30 సంవత్సరాల జీవితం మేము ఇందులో 30 సంవత్సరాల నుండి ఈ జీవితం గడుపుతూ ఈ పరిశ్రమ మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాం. ఈరోజు పోయి మేము ఈ స్టేజ్లో పోయి ఇంకో బిజినెస్ చేసుకోకుండా ఇంకో దగ్గర ఉండకుండా ప్రతి ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి సమస్యను కానీ ఇంటింటికి చేరవేరుస్తున్నాం. మాకు ఈ ఇబ్బందులు మేము ఏం అడుగుతున్నాం గవర్నమెంట్ని కూర్చొని దీనికి సొల్యూషన్ మేము కూర్చొని ఒక ఎథిక్స్ కమిటీ వేసి సొల్యూషన్ ఆలోచించాలని ఆలోచన మేము అడుగుతున్నాం. దానికి కూడా కనీసం స్పందన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ ఈరోజు మీరు ఈ నెల నుంచి వేల కోట్ల రూపాయల మా సామాగ్రి మా వైర్లను కట్ చేసి రోడ్డు మీద పడేసారు. ఇది ఎంతవరకు మీకు భావ్యము? మాకు ఒక అవకాశం ఇచ్చి స్టిమ్యులైజేషన్ అవకాశం ఇవ్వమంటే కూడా ఇయ్యరు, మమ్మల్ని చర్చలకు పిలవమంటే పిలవరు. ఎవరు ఒక ప్రభుత్వం నుంచి ఒక ఆఫీసర్ని అలాడి చేయమంటే చేయకుండా మేము గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రతి గవర్నమెంట్ పోరాడి మా సమస్యలని మేము సాధించుకున్నాం, మా హక్కులను మేము సాధించుకున్నాం. కానీ ఇట్లాంటి నిర్దాక్ష్యమైన గవర్నమెంట్ ఇలాంటి నిర్దాక్ష్యమైన యాక్షన్ ప్లాన్ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయలేదు, ఏది చేయలేదు. ఇది మీకు తగదు. మేము మా వైర్లు కట్ చేస్తున్నారు, మీరు మా వైర్లు కట్ చేసి కార్పొరేట్ సంస్థలకు మీరు లాభం చేకూర్చేలాగా కార్పొరేట్ సంస్థల వైర్లు కట్ చేస్తలేరు. మేము కూడా ఒక పిలిపిస్తున్నాం, మేము కూడా ముందుకు వస్తాం. మీరు మా వైర్లు కట్ చేస్తారు, మేము కార్పొరేట్ వైర్లు కట్ చేసి మేము కూడా చేస్తాం. అప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఇంటర్నెట్ నడుస్తుంది, ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కేబుల్ నడుస్తుంది? అప్పుడు మీరు ఇచ్చే సేవలు మీ సేవ కానీ ఈ సేవ కానీ చలాన్లు కానీ ఇలా కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు స్ట్రీమ్లైజ్ చేసుకోగలుగుతారో మేము దయచేసి మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాం. సీఎం గారు, మీరు 2018లో ఎంపీగా పోటీ చేసినప్పుడు స్వచ్ఛందంగా మా కేబుల్ ఆపరేటర్లు పార్టీలకు అతీతంగా నీకు పని చేసి గెలిపించినాం. కనీసం ఆ దయతోడన్నా మా బాధలను వినండి, మా బాధలను అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రూపాయి కష్టపడి ఒక గూడు కట్టినాం మేము, ఆ గూడుని ఇవాళ మీరు చెదరగొడతా అంటే మంచి పద్ధతి కాదు సార్. మీరు దయచేసి మా సమస్యలు వినండి. పబ్లిక్ ఏం సమస్య వస్తుందో మా వల్ల ఆ సమస్యలను ఎట్లా తీరుస్తామో మీరు ఒక కమిటీని వేయండి. ఆ కమిటీ ద్వారా మేము కూర్చొని చర్చలు చేసి ఏ పబ్లిక్ కానీ ఎవరు కానీ ఇబ్బంది కాకుండా చేసుకొని గవర్నమెంట్కి సహకరించే బాధ్యత మాది. మమ్మల్ని కాపాడి మమ్మల్ని బతికించే బాధ్యత గవర్నమెంట్ది. మీకు తెలుసో తెలియదో ఇవాళ గవర్నమెంట్లు ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కానీ చాలామంది కార్పొరేటర్లు కానీ ఈ పరిశ్రమ నుండి పైకి వచ్చి కార్పొరేటరు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిరు, మినిస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. వారిని అడగండి, వారిని పిలిచి అడగండి ఈ సమస్యలు ఏంది, వాళ్ళకి ఎట్లా మనం స్ట్రీమ్లైజ్ చేయగలుగుతామని. ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కేబుల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళకు తెలుసు. ఈరోజు మీరు ఈ నిర్దాక్ష్యంగా కఠినంగా కేబుల్ వైర్ కట్ చేయడం వల్ల 150,000 కుటుంబాలు ఇవాళ హైదరాబాద్లో రోడ్డు మీద పడుతున్నాయి. స్వయం ఉపాధి కల్పించుకున్నటువంటి 150,000 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీరు దయచేసి మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాం, మా ఇండస్ట్రీని కాపాడండి. మాకు ఎక్కడ లోన్లు తీస్తే గవర్నమెంట్ ప్రొవైడర్స్ ఎక్కడా లేవు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము జెన్కో కానీ ట్రాన్స్కో కానీ వ్యతిరేకం కాదు. ఏదైనా ఒక సిస్టమ్ తీసుకురండి, ఆ సిస్టంలో పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేము స్వయం ఉపాధితోటి పని చేసుకుంటూ వచ్చినాం. మేము ఉద్యోగాలు కల్పించినాం, ఉద్యోగ భద్రత కల్పించినాం మా కింద స్థాయి వర్కర్లకు. ఇలా మీరు 150,000 కుటుంబాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మీరు 150,000 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. గత నెల రోజులుగా
విధంగా కేబుల్ ఆపరేటర్స్ను అలాగే కస్టమర్స్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక మా తరఫున. మేము ఈరోజు పబ్లిక్ సర్వెంట్ అండి. ఈరోజు ఒక ఆపరేటర్ అనేవాడు పబ్లిక్ సర్వెంట్ చేస్తాడు, అది మీరు గమనించాలి. ఈ అన్వాంటెడ్ కేబుల్స్ కటింగ్ ఏదైతుందో త్వరలో ఆపేసేయాలి. ఇది ప్రభుత్వానికి కూడా లబ్ధి చెందుతుందండి మా వల్ల. ఈరోజు సెక్రటేరియట్ నడుస్తుందంటే మేము ఇస్తున్నటువంటి ఇంటర్నెట్, ఈరోజు కార్పొరేట్ ఆఫీసులు పనిచేస్తున్నాయంటే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇంటర్నెట్. కనుక మీరు ఇది గమనించాలి. దీనివల్ల మీకు కూడా యూజ్ ఉంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నా అర్థమైతే లేదు. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఒకటే, తక్షణమే ఈ కేబుల్ కటింగ్ ఆపకపోతే తెలంగాణ ఉద్యమాల గడ్డ, మరొకసారి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇవాళ మీ దుఃఖం బంద్ అవుతుందని కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాం. మేము దీని మీద 10 లక్షల పైన మంది రోడ్డు మీద పడినారు. ఖాళీ అందరూ వాళ్ళు మీకు సార్కి మిస్గైడ్ చేసింది ఏంటంటే కేబుల్ ఆపరేటర్ కాదు, బ్యాక్ ఎండ్లో లక్షల వేల మంది వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని చేసిన ఆన్లైన్ బిజినెస్ చేసిన వాళ్ళు అందరు సఫర్ అవుతున్నారు. మేము ఒక్కళ్ళే కాదు, అందరు సఫర్ అవుతున్నారు. కాబట్టి దీనికి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కటింగ్ అనేది ఆపాలి. మాకు ఏదైనా వే అవుట్ చూపండి. మీ ఇంటెన్షన్ బాగుంది, మాకు కూడా తెలుసు. కానీ మీ ప్రాసెస్, మీ అప్రోచ్ అయితే బాగలేదు. ఇది డెమోక్రసీ అండి. ఏమున్నా కాన్ఫిడెంట్గా తీసుకొని చేయండి. మీరు కాదు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చి కాదు తీయడానికి, మేమే స్వచ్ఛంగా మేమే తీస్తాము. అంతేకాని మీరు ఏదో ఆర్డర్ పాస్ చేసి, ఇది డెమోక్రసీ, మీరు ఇష్టం వచ్చినట్లా చేస్తే కుదరదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది, దాన్ని బట్టి మేము కూడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము. మేము కూడా తెలంగాణ డెవలప్మెంట్కి తోడున్నాము. మేము కూడా అన్ని దానికి రెడీ ఉన్నాం చేయడానికి. కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక టైం పడుతుంది. 30 years ఇక్కడ ఇండస్ట్రీది. మీరు 3 daysలో క్లీన్ అవ్వాలంటే కుదరదు, అయ్యే పని కాదు. ఆల్రెడీ ఎలక్ట్రిక్ షాక్లతో మా పిల్లలు కూడా పడి ఎంతోమంది ప్రాబ్లం అవుతున్నారు. దీనికి రెక్టిఫై చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. చేతులు ఎప్పటి వరకు జోడిస్తాము. ఒకసారి పిగుడు మళ్ళీ గుంజుతాం. మరి తెలంగాణ ఇది ఇక అంతగా ఓపెన్ చెప్పే అవసరం లేదు, దేనికైనా సిద్ధం. ఈరోజు 10,000 మందితో ఇక్కడ మేము సక్సెస్ఫుల్గా మీటింగ్ చేసి గవర్నమెంట్కు మేము ఏం సందేశం ఇవ్వాలో చెప్పాము. గత 2 నెలల నుంచి గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా కేబుల్ కట్ చేస్తూ మాకు సొల్యూషన్ ఇవ్వకుండా, మాకు ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా కట్ చేస్తుంది. లక్షలాది మందిని రోడ్డు మీద పడేస్తుంది. దానికి మేము ఈరోజు సభ పెట్టేసి వారికి మేము ఇచ్చే సందేశం ఇచ్చాము. ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా కూడా మేము ఓకే కట్ చేయమంటున్నారు, కానీ తెల్లారేసరికి కంటిన్యూగా కట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఆల్టర్నేటివ్ చూపించి మీరు అండర్ గ్రౌండ్ డక్ట్ ప్రొవిజన్ ఇస్తారా, లేకపోతే సింగిల్ ఫైబరు T-ఫైబర్ నుంచి కానీ, లేకపోతే ట్రాన్స్కో నుంచి కానీ, జెన్కో నుంచి కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి మాకు సింగిల్ ఫైబర్ ప్రొవిజన్ చూపించి మా ఫైబర్లు తీసేయండి. అప్పటి వరకు మా ఫైబర్లు ముట్టుకొని కట్ చేస్తే మా జీవితాలు రోడ్డు మీద వేస్తే మీ గవర్నమెంట్ని రోడ్డు మీద వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, జై ఫ్యాకో, జై ఫెడరేషన్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, జై హింద్. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి CMD గారు చాలా దఫాలుగా మీటింగ్స్ జరిగినవి. వారికి మాకు ఒక రకమైన అండర్స్టాండింగ్ కూడా కుదిరింది. సో రాబోయే రోజుల్లో గత 2 రోజుల నుంచి చూసినట్లయితే ఎక్కడా కటింగ్స్ అయితే లేవు. కానీ కొన్ని కటింగ్స్, కొన్ని పోల్ షిఫ్టింగ్ ద్వారా, లేకపోతే ఎక్కడన్నా కేబుల్స్ మరీ కిందికి, అంటే గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ మెల్లగా ఇస్తున్నారు. కొన్ని స్పెసిఫైడ్ లొకేషన్స్లో కేబుల్ హైట్ అనేది మినిమం 18 అడుగుల పైనే ఉండాలి కేబుల్. సో గవర్నమెంట్ కూడా దానికి పూనుకుంది. గవర్నమెంట్ వాళ్ళు రెడ్ మార్క్ ఇస్తున్నారు పోల్స్ పైన. ఆ రెడ్ మార్క్ పైనే మనం కేబుల్స్ వేసుకోవాలి. ఒక్క పోల్ పైన బంచ్ ఆఫ్ కేబుల్స్ కానీ లూప్స్ కానీ ఉంటే డిపార్ట్మెంట్ పర్సన్స్ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళైనా ఎక్కి సర్వీస్ చేయాలన్నా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకోకుండా వీళ్ళు కేబుల్ వైర్లు కట్టారు. కేబుల్ వైర్లు అయితే అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, మొత్తం మనం వాలంటరీగా మనమే తీసేయాలి, లేకపోతే డిపార్ట్మెంట్ మటుకు ఖచ్చితంగా కట్ చేస్తుంది.